హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈ వీకెండ్ వచ్చేసి మేము కాస్కో షాపింగ్కి అయితే బయలుదేరామండి. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ నాకు నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు నేను తీసుకొచ్చిన మొబైల్లో. సో ఏమైనా డీల్స్ ఉన్నాయేమో అనేసి చూడడానికి అయితే ఇప్పుడు కాస్కో షాపింగ్కి వెళ్తున్నాం. అలానే గ్రాసరీస్ కావాల్సిన వాటిని అన్నీ తీసుకుందాం అనేసి. అలానే మీకు నేనేమేమి తీసుకున్నా అక్కడ డీల్స్ అంతా ఎలా ఉంటుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే కాస్కో షాపింగ్కి వెళ్ళిపోదాం. కాస్కోకి ఎంటర్ అవ్వగానే మేమైతే కార్కి గ్యాస్ ఫిల్ చేసుకొని తర్వాత షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడ ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా కూడా ఫిల్ చేసుకోవచ్చు, చూస్తున్నారు కదా. ఇలా అయితే గ్యాస్ ఫిల్ చేసుకొని మేము కాస్కో లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ నేను వచ్చేసి కాస్కో లోపల ఎలా ఉంటుందో మొత్తం అంతా చూపిస్తాను. తర్వాత నేనేం షాపింగ్ చేశానో అది కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఎంట్రన్స్లోనే కార్డ్స్ అయితే పెట్టింటారు, మనం తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ కాస్కో టైమింగ్ అవర్స్ వచ్చేసి సండే తప్ప అంతా మొత్తం ఆల్ డేస్లో ఓపెన్లో ఉంటుంది. సండే క్లోజ్డ్ అండి ఈ కాస్కో. తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళేటప్పుడు కాస్కో మెంబర్షిప్ కార్డ్ అయితే ఉండాలండి. ఫ్రీగా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఇది కూడా మనం కార్డ్ మెంబర్షిప్ తీసుకోవాలి. మా ఫ్రెండ్తో అయితే కార్డ్ మెంబర్షిప్ ఉంది కాబట్టి కాస్కో కార్డ్ చూయించేసి అక్కడ స్కాన్ చేసేసి లోపలికి వచ్చాము. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ 2 డిస్ప్లేస్ అయితే పెట్టింటారు. అక్కడ స్కాన్ చేసి లోపలికి రావాలి. సో ఇప్పుడైతే నేను లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ ఏం చూసినా అన్ని బల్క్గానే కనిపిస్తుంటాయి. హోల్సేల్ అని చెప్పారు కదా, అంటే మనం కొన్ని తర్వాత చాలా తక్కువ తీసుకోవడానికి అయితే ఉండదండి. ఇక్కడ హోల్సేల్ కాబట్టి అన్ని బల్క్గానే దొరుకుతాయి. ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్స్, ఎందుకంటే మనం బల్క్గా తీసుకోలేము కాబట్టి సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఈ కాస్కోకి వచ్చినప్పుడు అయితే నాకైతే డీమార్ట్ గుర్తొచ్చింది. మన ఇండియాలో మొత్తం అన్ని అవైలబుల్గా ఉంటాయి. చెప్పాలంటే డీమార్ట్లో కొన్ని అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ A to Z అన్నీ ఉంటాయండి. అంటే ఎలక్ట్రానిక్స్, తర్వాత గ్రాసరీస్, గోల్డ్, మొత్తం ఏం కావాలంటే అన్నీ ఉంటాయి. మీట్, మిల్క్ ప్రోడక్ట్స్ మొత్తం అన్నీ దొరుకుతాయి. ఫస్ట్ వచ్చేసి మేము ఎలక్ట్రానిక్స్ దగ్గరకు వచ్చేసాం. అండ్ దట్టు నేను చెప్పాను కదా, నేను OnePlus మొబైల్ అయితే వాడుతున్నాను. అందులో ఇక్కడ నెట్వర్క్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో కంపల్సరీ నేనైతే మొబైల్ తీసుకోవాల్సిందే ఇక్కడ. సో ఏమైనా మంచి డీల్స్ ఉంటాయేమో చూద్దామనేసి వచ్చాము. నేను ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి T-Mobile నెట్వర్క్ లైన్ అండి. యాక్చువల్గా మన ఇండియాలో ఎయిర్టెల్, తర్వాత BSNL అవి ఎలానో ఇక్కడ ఇవి అలా T-Mobile, AT&T అలా డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి. సో డిస్కౌంట్స్ నడుస్తున్నాయి, డీల్స్ నడుస్తున్నాయి అంటే కనుక్కుందామనేసి వచ్చాము ఇక్కడికి. చెప్పాను కదా, ఇక్కడ యాక్చువల్గా వర్క్ చేసే మొబైల్స్లో సామ్సంగ్, తర్వాత పిక్సెల్, ఐఫోన్ ఇంకా సిరీస్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ iPhone 16 Pro Max కదా, అది కూడా మంచి డీల్కి దొరుకుతుంది అంటే కనుక్కుందామనేసి వచ్చాము ఇక్కడ. అయితే మేము అనుకున్నంతలో మాకు డీల్ అయితే కుదరలేదు. అయితే మీకు చెప్తా చూడండి, ఇక్కడ మామూలుగా మనకు వచ్చేసి $1,200 పడుతుంది iPhone 16 Pro Max ఇక్కడ. కానీ మొత్తం ట్రేడింగ్ చేసి తర్వాత డిస్కౌంట్ మొత్తం అంతా పోతే మనకు జస్ట్ $370-350కి మనకు ఐఫోన్ అనేది వస్తుంది. అయితే ఈ నెట్వర్క్స్లో 2 years మనకు లాక్ చేసేస్తారు. ఆ సిమ్ అనేది, ఆ మొబైల్ అనేది లాక్ చేసేస్తారు. 2 years మనం ఆ మొబైల్ వాడి తర్వాత అది అన్లాక్ అవుతుందన్నమాట. కానీ మాకైతే మంచి డీల్లో దొరకలేదు, అందుకు స్కిప్ చేసేసాము తీసుకోవడము. ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి గోల్డ్ జ్యువెలరీస్ అండి. చూసారు కదా, మొత్తం అంతా ముత్యాలు, గోల్డ్, సిల్వర్, మొత్తం డైమండ్స్, మొత్తం అంతా జ్యువెలరీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అయితే ఇక్కడ చూస్తున్న గోల్డ్లో 22 carats, 24 carats అలా ఉండవండి. 14 carats, 18 carats అలా ఆ గోల్డ్ అయితే ఉంటుంది. వాచెస్ కూడా చూస్తున్నారు కదా, వాచెస్, బ్రేస్లైట్స్, చైన్స్ అన్నీ ఉంటాయి. నాకైతే ఇక్కడ ఒక గోల్డ్ చైన్ అయితే చాలా బాగా నచ్చింది డిజైన్. సో వీటిని చూసాక నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా షాపింగ్ అయితే వెళ్ళిపోయాం మేము. అంటే ఫస్ట్ నెట్వర్కింగ్ చూద్దామనేసి వచ్చాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోయింది అండ్ స్నో కూడా పడబోతుంది. అందుకు నేను ఇండియా నుంచి తెచ్చుకున్న జాకెట్ ఇక్కడ వెదర్కి తట్టుకోవడం కొంచెం కష్టం అని చెప్పారు. అంటే కొద్దిగా చలి ఉన్నప్పుడు అయితే సరిపోతుంది, మరి స్నో పడేటప్పుడు అయితే చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఆ జాకెట్ వేసుకొని బయటికి వెళ్ళలేమంటే సరే ఇక్కడ ఈ టెంపరేచర్కి తగ్గట్టుగా వీళ్ళైతే తయారు చేస్తారు కదా, సో అందుకు జాకెట్స్ చూద్దామనేసి వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం చాలా మంది కాస్కోకి ఎందుకు వస్తారంటే పాల కోసం వస్తారండి. ఇక్కడ
తీసుకొని వెళ్తారు. అవి అవి కూడా చూయిస్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేసి. ఇలా అయితే చూసారు కదా మొత్తం జాకెట్స్, తర్వాత చేతులకు వేసుకోవడానికి గ్లౌజెస్, తర్వాత క్యాప్స్ మొత్తం అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టుగా కాస్కోలో మందు బాటిల్స్ కూడా దొరుకుతాయండి. చాలా ఫేమస్, ఇండియాకి కూడా చాలామంది తీసుకెళ్తూ ఉంటారు కదా. నాకైతే అంత ఐడియా లేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్స్ వెజిటబుల్స్ సెషన్‌కి అయితే వచ్చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని హోల్సేల్ బల్క్ అమౌంట్‌గానే మనకు కనిపిస్తుంటాయి. వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్. అండ్ చాలామందికి డౌట్ ఏంటి అంటే అమ్మ వాళ్ళు కూడా కాల్‌లో ఫోన్ చేసినప్పుడు అయితే అడుగుతూ ఉంటారు. మనకున్న వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయా అని అడుగుతుంటారు. యూఎస్ఏలో ప్రతి ఒక్కటి అవైలబుల్‌గా ఉంటాయండి. ఇక్కడైతే అన్నీ మనం వాడే వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. సో ఇలా బల్క్ అమౌంట్‌గా అయితే వీళ్ళు ఇలా పెట్టేసి ఉంటారు. మనకు కావాల్సినవన్నీ తీసుకెళ్ళిపోవచ్చు. పైనాపిల్ చూసారా ఎంత బాగుందో. అయితే అది మంచిగా ఉందో లేదో, పుల్లగా ఉందో అదంతా ఏమీ సంబంధం లేదు. మనం తీసుకుని వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ చాలా కాస్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫ్రోజన్ ఫ్రెష్ ప్రొడ్యూస్ అని పెట్టారు కదా. ఇక్కడ అన్నీ ఎలా ఉంటాయంటే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టింటారు. తర్వాత వెజిటబుల్స్, క్యారెట్స్, డిఫరెంట్ సలాడ్స్ మొత్తం అంతా ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఫ్రోజన్ చేసి పెట్టేసింటారు. ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బయట అంటే షాపింగ్ లోపలనే ఒక టెంపరేచర్ పెట్టింటారు. ఇక్కడ లోపల ఫ్రెష్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. ఇక్కడైతే చాలా చలిగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ పాడవకుండా అలా మెయింటైన్ చేస్తారు టెంపరేచర్ని. ఫ్రూట్స్, వెజిటబుల్స్ తర్వాత ఇక్కడ కుకీస్కి వచ్చేద్దాము. ఇక్కడ కప్ కేక్స్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉంటాయి అమెరికాలో ప్రిపేర్ చేసేవి. అండ్ వీటిని చూస్తే గుర్తొచ్చింది, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ కాస్కోకి వచ్చిన ప్రతి ఒక్కరు కానీ మ్యాక్సిమం పీపుల్ ఇక్కడ చేసే పిజ్జా ఇష్టపడతారంట. నేను కూడా ఒకసారి కొంచెం అలా టేస్ట్ చేశాను మా ఫ్రెండ్స్తో పాటు వచ్చినప్పుడు. అవును నిజమే, చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ కాస్కోలో. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే పిజ్జా తీసుకొని వెళ్తారు ఇంటికి. సో అలా అయితే మొత్తం చూయించాను కదా. ఇప్పుడు నేను ఏమేమి షాపింగ్ చేస్తానో అవి కూడా చూపిస్తాను. అంతకన్నా ముందు ఇంకొకటి, ఇక్కడ మీట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. చికెన్, మటన్, తర్వాత సీ ఫుడ్స్ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఏం లేవనడానికి లేదు, మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అయితే వచ్చిన ప్రాబ్లం అంతా మనం కంపల్సరీ ఒక ప్యాకెట్ మొత్తం తీసుకోవాలి. మనం సింగిల్ తీసుకోవడానికి లేదు. బ్రెడ్ పీసెస్, తర్వాత పావ్ బాజీ చేసుకోవడానికి, బన్స్, తర్వాత పానీపూరి చేసుకోవడానికి మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఆరెంజెస్ చిన్నగా ఉన్నాయి కదా. సో చాలా స్వీట్ ఉంటాయి ఇవి. అస్సలు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తీసుకెళ్ళిపోతే ఇంటికి మరీ పుల్లగా ఉంటే డబ్బులు వేస్ట్ అనుకోవడం అస్సలు లేదు. ఎందుకంటే చాలా స్వీట్ ఉంటాయి అవి 100%. తర్వాత ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి నిమ్మ పండ్లు, అలానే నిమ్మకాయలు కూడా ఉంటాయి. ఇవి కూడా బల్క్గానే తీసుకోవాలి. ఇన్ని తీసుకొని మనం ఏం చేసుకుంటాం చెప్పండి. సో ఇలా అయితే బల్క్గా అమ్మేస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్ అందరూ వస్తే తీసుకొని షేర్ చేసుకోవచ్చు, కానీ మరి ఒక్క ఫ్యామిలీకే ఇన్ని అంటే ఊరికే పాడైపోతాయి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చికెన్ సెక్షన్లోకి వచ్చేద్దాము. ఇక్కడ వచ్చేసి చికెన్ 1 LB అంటే మనకు 500 గ్రామ్స్ కన్నా తక్కువ, అంటే 450 గ్రామ్స్, 450 గ్రాములు. అది వచ్చేసి $6 అండి. ఇక్కడ $6 ఇంచుమించు లైక్ 450 అలా రావచ్చు. అంటే అర్ధ కేజీ 500 పడుతుంది ఇక్కడ చికెన్. సో ఇది కూడా ఫ్రోజనే, ఏమి ఇబ్బంది లేదు. తీసుకెళ్ళిపోయి మనం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వీకెండ్స్ మనం చేసుకొని తినేసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్ చికెన్ అనేది దొరకదు. ఇక్కడ అన్నీ ఫ్రోజనే, చికెన్ కానీ, మటన్ కానీ, సీ ఫుడ్స్ కానీ అన్నీ ఫ్రోజనే అండి. ఫ్రెష్గా దొరుకుతుంది. అయితే చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి ఇలా ఫ్రోజనే. సో ఇలా రెడీమేడ్ ఇన్స్టాంట్ బిర్యానీస్, తర్వాత చికెన్ కబాబ్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ప్యాకెట్స్ అయితే బాక్సెస్ పెట్టింటారు. సలాడ్స్ కూడా పెట్టింటారు. ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నది వచ్చేసి చాక్లెట్స్.
అమెరికా నుంచి ఇండియాకొస్తున్నారు అంటే మెయిన్‌గా అందరికి గుర్తొచ్చేది ఏంటి అంటే చాక్లెట్స్ తీసుకెళ్ళడం, చాక్లెట్స్ తీసుకొచ్చారా లేదా అని చూడ్డము. సో, కాస్కోలో చాలా చాక్లెట్స్ ఉంటాయి. డిఫరెంట్, డిఫరెంట్ చాక్లెట్స్. ఇలాంటి చాక్లెట్సే మన ఇండియాకి తీసుకొనొస్తూ ఉంటారు అమెరికా నుంచి వెళ్ళేటప్పుడు. సో, ఇప్పుడు నేను అంత షాపింగ్ వీడియో తీసి వచ్చేపాటికి మా ఫ్రెండ్ అయితే కొన్ని ఇక్కడ షాపింగ్ చేసి రెడీ పెట్టింది. ఇక్కడొచ్చేసి ఏం తింటున్నా అనుకుంటున్నారా? ఏంటి అంటే ఇక్కడ కాస్కోలో ఫ్రీ ట్రయల్ అనేసి అంటే ఇక్కడ పిజ్జా అని చెప్పాను కదా! ఇలాంటివి నాట్ ఓన్లీ పిజ్జా తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ తినేవి ఉంటాయి కదా! వాటిని మనకు ట్రయల్ లాగా ఇస్తారనమాట. మనకు టేస్ట్ నచ్చితే తీసుకోవాలి, లేదు అంటే లేదు అనేలాగా. ఇలా చాలా పెట్టారండి మనం టేస్ట్ చేయడానికి. నచ్చితే తీసుకోవచ్చు. మేమైతే చాలా వెరైటీస్ ఇలా టేస్ట్ చేసి నచ్చినవి తీసుకున్నాము. నాకైతే అన్నిటికన్నా ఇక్కడ పిజ్జా చాలా నచ్చింది. కింద బేస్ కూడా మరీ అంత బ్రెడ్ చాలా అంటే చాలా థిక్‌గా ఉండదు. చాలా థిన్‌గా ఉండి టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. సో, అలా టేస్ట్ చేసి కావాల్సినవి తీసుకొని ఇక్కడ చెప్పాను కదా! మిల్క్ తీసుకోవడానికైతే వచ్చాను. ఇక్కడ కూడా లోపల చాలా అంటే చాలా చలిగా ఉంటుంది. అండ్ ఇక్కడ మిల్క్ వచ్చేసి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆర్గానిక్ మిల్క్ ఇక్కడ దొరుకుతుంది మనకు. ఒక డబ్బా తీసేసుకుంటే ఒక 15 డేస్ వరకు సరిపోతుంది. సింగిల్‌గా ఉంటే, లేదు అంటే ఒక 2 మెంబర్స్ షేర్ చేసుకుంటే. అదే ఫ్యామిలీకి అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇలా మిల్క్ డబ్బాలైతే తీసుకొనేసి నెక్స్ట్ ఇక్కడ చూయిస్తుంది వచ్చేసి బొకే. ఈ ఫ్లవర్ బొకేస్‌నే మనము దేవుళ్ళకి పూలు పెట్టడానికి యూజ్ చేస్తామండి. యాక్చువల్‌గా మన ఇండియాలో మామూలుగా విడివిడిగా ఉంటాయి కదా! ఇక్కడ బొకే టైప్‌లో ఉంటాయి. వాటిని తీసుకొని మనమైతే కట్ చేసుకొని దేవుళ్ళకి పెట్టుకోవాలి. చాలా కాస్ట్. ఒక బొకే వచ్చేసి 840 రూపీస్. అలానే ఇక్కడ ఫైనల్‌గా నాకైతే జాకెట్ చూడ్డానికి వచ్చాము. తప్పదు, ఎంత కాస్ట్ అయినా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ వెదర్‌కి అస్సలు తట్టుకోలేమండి. నేను మామూలుగా ఇప్పుడు చలేస్తుంటేనే చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది. అందుకు ఇంకా స్నో పడేటప్పుడు మొత్తం అంతా కవర్ చేసేసుకోవాలి. లేదంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పారు. సో, ఇలా అయితే నేను ట్రై చేసి నాకు నచ్చిన జాకెట్‌ని కూడా తీసుకొనేసి ఫైనల్‌గా మేమైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ స్టాఫ్ ఉంటుంది బిల్లింగ్‌కి. లేదు అంటే ఇలా సెల్ఫ్‌గా మనమే స్కాన్ చేసేసి ప్రొడక్ట్స్ అన్నీ మనమే బిల్ కూడా పే చేసేయొచ్చండి. అక్కడ కార్డ్ మొత్తం అంతా యూజ్ చేసేసి మనమే బిల్లింగ్ చేసేసుకోవచ్చు ఓన్‌గా అయితే. ఇక్కడ చూయిస్తున్నదే కాస్కో పిజ్జా కౌంటర్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కూడా దొరుకుతుంది. అంటే స్నాక్స్ టైపు. ఏమి కావాలంటే అవి తీసుకోవచ్చు. సో, ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే కాస్కోలో పిజ్జా అని చెప్తారు. ఇలా అయితే మొత్తం షాపింగ్ అయితే మొత్తం అంతా ముగించేసుకున్నాము. చూసారు కదా! ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను మరెన్నో యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్.